ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు పలుమార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపు కాల్స్, మెయిల్స్ వచ్చిన ప్రతిసారి పోలీసులు బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు చేయగా అవన్నీ ఫేక్ అని తేలింది. తాజాగా తెలంగాణ హైకోర్టు, నాంపల్లి సిబిఐ కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. దీంతో పోలీసులు బాంబ్ స్క్వాడ్ అప్రమత్తమై సిబ్బందిని ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఏపీలోని విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు రావడంతో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ స్పాట్ కు చేరుకున్నాయి. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు పలుమార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపు కాల్స్, మెయిల్స్ వచ్చిన ప్రతిసారి పోలీసులు బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు చేయగా అవన్నీ ఫేక్ అని తేలింది. తాజాగా తెలంగాణ హైకోర్టు, నాంపల్లి సిబిఐ కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. దీంతో పోలీసులు బాంబ్ స్క్వాడ్ అప్రమత్తమై సిబ్బందిని ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఏపీలోని విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ స్పాట్ కు చేరుకున్నాయి. కోర్టు ఆవరణలో ఉన్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు పలుమార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపు కాల్స్, మెయిల్స్ వచ్చిన ప్రతిసారి పోలీసులు బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు చేయగా అవన్నీ ఫేక్ అని తేలింది. తాజాగా తెలంగాణ హైకోర్టు, నాంపల్లి సిబిఐ కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. దీంతో పోలీసులు బాంబ్ స్క్వాడ్ అప్రమత్తమై సిబ్బందిని ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఏపీలోని విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ స్పాట్ కు చేరుకున్నాయి. కోర్టు ఆవరణలో ఉన్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. నగరంలో ఉన్నటువంటి నాంపల్లి క్రిమినల్ కోర్టుకి ఇది మూడోసారి బాంబు బెదిరింపు. గతంలో కూడా బాంబు బెదిరింపు పేర్లు దాదాపు 12 గంటల 45 నిమిషాలకు పేల్ చేస్తామని చెప్పి సిబిఐ కోర్టుకు, ప్రత్యేకమైన సిబిఐ కోర్టు కూడా మెయిల్ వచ్చిన పరిస్థితి. మళ్ళీ సెకండ్ టైం కూడా సేమ్ అదే యాక్సెస్ లో పేల్ చేస్తామని వచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ రోజు కూడా నాంపల్లి క్రిమినల్ కోర్టు సూపరింటెండెంట్ కూడా బాంబు పేల్ చేస్తున్నప్పుడు బెదిరింపు కాల్స్ వచ్చింది. ఈ బెదిరింపు కాల్స్ అన్ని కూడా గతంలో చూసినప్పుడు ఫేక్ కాల్స్ అన్ని నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు పోలీసులు అయితే సీరియస్ గా తీసుకున్నట్టు పరిస్థితి. ఎందుకంటే గతంలో చూసినాము నాంపల్లి క్రిమినల్ కోర్టు, కరీంనగర్ కోర్టు, ఇంకా రకరకాల కోర్టులు అన్నిటి కూడా బాంబు బెదిరింపు పేలుస్తామని చెప్పి బెదిరింపు కాల్స్ వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే అంతా కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉగ్రకుట్రలు కానీ గతంలో కూడా చేసి చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అందుకే ఇప్పుడు పోలీసులు కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకున్న నేపథ్యంలోనే అసలు ఫేక్ కాల్స్ చేస్తున్నారు ఎవరు, ఎక్కడ నుంచి చేస్తున్నారు, ఈ వ్యక్తి ఎవరు ఉండరు అనేది కూడా ఆ మెయిల్ ఐడి ఏదైతే ఉందో మెయిల్ ఐడికి సంబంధించిన ఐపీ అడ్రస్ ద్వారా పోలీసులు అయితే ఆ నిందితు కోసం గాలిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ కోసం కూడా గాలిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ప్రాంతం నుంచి వస్తే, ఏ ఐడి నుంచి వచ్చింది దానిపైన పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. గతంలో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినప్పటికీ కూడా గతంలో కూడా ఒక పిచ్చి వ్యక్తి, అతను అన్నోన్ పర్సన్ అని చెప్పి గుర్తించడం జరిగింది. గతంలో కూడా ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని విచారించి తనకు మానసికంగా ఇబ్బందులకు గురైనటువంటి నేపథ్యంలో మెయిల్స్ చేశారని చెప్పి పోలీసు కొట్టి పారేశారు. ఎందుకంటే మానసికంగా ఇబ్బంది ఉన్న వారు ఖచ్చితంగా వాళ్ళు ఎందుకు ఇట్లాంటి మెయిల్స్ పెడతారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆరోపణ చేస్తారు. ఎందుకంటే కావాలని థ్రెటింగ్ చేస్తున్నారు, ఒకసారి బాంబు ఉన్నది పేలుస్తామని చెప్పి రకరకాలుగా చెప్పి
లేదు అని చెప్పిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కూడా బాంబు పేలేటటువంటి పరిస్థితి ఉంటే ఎవరు బాధ్యులు అని హైదరాబాద్ నగర ప్రజలు అయితే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి బాంబు బెదిరింపుల వలన చాలా మంది కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఈ రోజు నాంపల్లి క్రిమినల్ కోర్టులో చూసుకుంటే ఎక్కడికెక్కడ వర్క్లు అయిపోయినాయి. ఇంపార్టెంట్ కేసులు ఉంటాయి, న్యాయమూర్తులు ఉంటారు, జడ్జీలతో పాటు కొన్ని కేసు అడ్వకేట్లు ఉంటాయి. వాళ్ళ టైం అంతా కూడా స్పెండ్ చేసి ఒక కేసు ఇంపార్టెంట్ కేసుల కోసం వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇటువంటి నేపథ్యంలో బాంబు బెదిరింపు కాల్స్ వలన అక్కడ ఉన్న కోర్టులో ఉన్న ఎక్కడికక్కడ వరకు ఆగిపోవడం వల్ల పెండింగ్ లో పడుతున్నట్టు పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది రిమాండ్ పొడిగించేటువంటి కొంతమంది బెయిల్ పిటిషన్స్ ఉంటాయి. ఈ రకరకాల ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే చాలా మంది క్రిమినల్స్ నాంపల్లి క్రిమినల్ కోర్టు అంటేనే ఒక నేరస్తులు అని చెప్పుకోవచ్చు. భారీగా మర్డర్ కేసు కానీ ఉగ్రవాదులు కానీ రకరకాల కేసులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నాంపల్లి క్రిమినల్ కోర్టుకి ఎక్కువగా వస్తుంటారు. కనుక నాంపల్లి క్రిమినల్ కోర్టు కీలక పాత్ర పోషిస్తుంది. కనుక ఆ కోర్టుకు వచ్చినటువంటి నిందితులు కూడా వస్తారు, తీసుకురావడం ఉంటుంది. బేస్ ఇవన్నిట్లో కూడా ఈ రోజు ఆగిపోయినటువంటి నేపథ్యంలోనే దీనిపైన కూడా జడ్జిలు కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతున్న పరిస్థితి ఉన్నది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.